క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన మధ్య ఉండడం అనేది ఈ లోకంలో ఉండు ఎటువంటి వ్యక్తికైనను గొప్ప భాగ్యం. మనము ఒక ప్రధానమంత్రి కింద పనిచేసిన ఎడల ఉన్నతమైన స్థాయి, పెద్ద మొత్తంలో ధనం, గుర్తింపు మనకు లభించవచ్చును. కానీ వేటిలోనూ మనము సంతోషము చూడలేము. ఒకని కలిమి విస్తరించుట వలన వానికి శ్రమ అని వాక్యం హెచ్చరిస్తోంది. మన జ్ఞానంలో అనేకమైన అపాయములు కలవు, కానీ దేవుని వెంబడించు జ్ఞానంలో ఆశీర్వాదం కలదు. ఆశీర్వాదం ఈ లోకపు సంపదను పోలి ఉండదు, కానీ దేవుని మహిమను, స్వాస్థ్యంను కలిగి ఉండును. అందులో అపాయం ఉండదు. ఒకవేళ మనకు ఏదైనా నష్టం వాటిల్లను, మన గురి దేవుని మీద ఉండుట చేత మనకు దాని యొక్క ప్రభావం చిన్నదిగా అనిపించును. దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నంతకాలం వారు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ భయము లేని వారిగా ఉండినారు. కానీ వారు దేవునికి దూరంగా పోయిన ప్రతిసారి బంధకంలో మగ్గిపోయినారు. విధేయతలో ఉండు ఆశీర్వాదం మనం కూడా సంపాదించుకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.